విజయమహల్ గేటు వద్ద సిద్ధి వినాయక లడ్డుపాట 30,116 రూపాయలకి దక్కించుకున్న పాలేపు శివప్రసాద్ రెడ్డి. నెల్లూరు నగరంలో విజయమహల్ గేటు నందు గత 35 సంవత్సరాల నుండి వినాయక చవితి వేడుకలు చేస్తున్నారు. అదేవిధంగా మొదటి రోజు పూజా కార్యక్రమం మరియు తీర్థ ప్రసాదాలు, అలాగే రెండవ రోజు పూజా కార్యక్రమం మరియు 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే మూడవ రోజు చివరి రోజు కావడంతో ఉదయం పూజా కార్యక్రమం మరియు తీర్థ ప్రసాదాలు, సిద్ధి వినాయక ఊరేగింపు కార్యక్రమంలో సిద్ధి వినాయకుని లైటింగ్ తో అలంకరించడం, ఆ అలంకరణ చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అలాగే కోలాటాలతో, బ్యాండ్ మేళాలతో, బాణా సంచాలతో, డీజేలతో అలరించిన వినాయక వాహనాన్ని ముందుకు కదిలించారు. అనంతరం లడ్డుపాట కార్యక్రమం కొనసాగించారు. పోటాపోటీగా జరిగిన లడ్డుపాట చివరికి పాలేపు శివప్రసాద్ రెడ్డి 30,116 రూపాయలకి లడ్డుపాట పాడి సిద్ధి వినాయక స్వామివారి లడ్డు దక్కించుకున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముద్దులూరి శ్రీనివాసులు, మస్తాన్ రెడ్డి, కె రాజా, శ్రీకాంత్, పి శివప్రసాద్ రెడ్డి, సంపత్ కుమార్ మరియు కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. స్థానిక విజయమహల్ సెంటర్ నందు గత 30 సంవత్సరాల నుంచి మేము సిద్ధి వినాయక చవితి వ్రతాన్ని జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా ఇవాళ 3వ రోజు నిమజ్జన కార్యక్రమంలో మొదటి భాగంగా లడ్డు వేలంపాట జరిగింది. దానిని పాలేపు శివప్రసాద్ రెడ్డి గారు దక్కించుకున్నారండి. పాటలో వేలంపాటలో తదనుగుణంగా నిమజ్జన కార్యక్రమం దీని తర్వాత ఎండ్ అవుతుంది. భక్తులందరికీ శుభాకాంక్షలు.